దేవుడు నడిపించేస్తున్నాడు, జీవితం నడుస్తుంది కరెక్టే. కానీ ఆ దేశంలో, బబులోను దేశంలో లెమెంట్, ఈ విలాప కీర్తనలో భక్తుల యొక్క ఆక్రందనకి నిదర్శనం ఏంటంటే, ఇదిగో ఎన్నున్నా, ఏదున్నా, ఏది లేకపోయినా నాకైతే చివరికి దేవుని సన్నిధానము కావాలి. అది నేను కనుగొనాలి, యెరూషలేముకు వెళ్ళాలి, దేవుని మందిరంలో ఉండాలి, నా ప్రభువుని నేను మరలా నేను దర్శించుకోవాలా. యోబు ఏదోలాగా జీవితం గడుస్తుంది, స్నేహితులు వస్తున్నారు, ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు, ఆత్మీయంగా ప్రశ్నలు వేస్తున్నారు. వీటన్నిటి మధ్యన అతని తీవ్రతరమైన అన్వేషణ ఏంటంటే, వీళ్ళందరూ కాదు నాకు దేవుడు, అసలు ఈ సమస్యలకు పరిష్కారం దేవుడే, కాబట్టి నా దేవుడు నాకు దర్శనము ఇవ్వాలి. ఉపశమనం అంటారు కదా, ఉపశమనం, రిలీఫ్, పెయిన్ రిలీఫ్ అంటారు. పెయిన్ రిలీఫ్ అంటే అది ఆ ఆయింట్మెంట్ రాసుకున్న సేపే, ఆ ట్యాబ్లెట్ వేసుకున్న సేపే, అది క్యూర్ చేయదు. అలాగుననే బయట ఈ యోబు చుట్టూ చాలామంది పెయిన్ రిలీఫ్లు ఉన్నారు, కానీ ఎవరో కూడా అతని పెయిన్ని పూర్తిగా తొలగించట్లేదు. అందుకే యోబు అన్నాడు, నా నొప్పిని, నా బాధలను, సమస్తమును తొలగించు దేవుని కొరకు. అతను ఏం చేస్తాడంట, ఆయన ఎక్కడ దొరుకును అని ఆయన సన్నిధి నేను వెతికేదనని ప్రయాస పడతాడు కదా. లోకంలో చాలా చోట్ల మన సమస్యలన్నిటి మధ్యన ఒక టీ తాగితే రిలీఫ్ రావచ్చు, నలుగురితో మాట్లాడితే రిలీఫ్ రావచ్చు, మంచిగా నిద్రపోతే రిలీఫ్ రావచ్చు, ఏదైనా వ్యాపకాలు వ్యసనాలు ఉంటే రిలీఫ్ రావచ్చు, ఆ గంట 2 గంటలు రాత్రి మొత్తం అంతా మర్చిపోయి పడుకోవచ్చు. రిలీఫ్ కాదు మనకు కావాల్సిన జీవితంలో, రిలీజ్ కావాలి. ఏం కావాలండి? రిలీజ్, రిడెంప్షన్, విమోచన కావాలి మన జీవితంలో. కాబట్టి మన జీవితాల్లో ఉపశమనం కాదు, ప్రతి విధమైన పరిస్థితుల్లో మనకి విమోచన కావాలి అంటే, ఎలాగైతే యోబు తన సమస్యలు, తన బాధలు, ఓపిక లేని పరిస్థితుల్లో హీ రోజ్ అప్ ఫర్ గాడ్, అతడు దేవుని కొరకు లేచి నిలవబడి వెతకడానికి సిద్ధపడుతున్నాడో, మనము వెతికితేనే తప్ప, దేవుని కనుగొంటేనే తప్ప మన జీవితాల్లో, భౌతిక సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితంలో మనము విమోచన అనేది పొందుకోవాలి. లోకంలో రిలీఫ్లు మాత్రమే ఉంటాయి, కానీ అవి పరిష్కారాలు కాదు.